బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఎవరైతే తన మనసును అదుపులో ఉంచుకుంటాడో ఆ మనసే వాడికి బంధువు అవుతుంది. ఎవరైతే మన మనస్సును అదుపులో ఉంచుకోకుండా దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తింపజేస్తాడో ఆ మనసే వాడికి శత్రువు అవుతుంది. బయట ప్రపంచంలో మనకి మిత్రులు ఉంటారు. వారు కేవలం తమ శక్తిని బట్టి ఉపకారం చేస్తారు. ఆధ్యాత్మిక విషయాలలో ఏమీ చేయలేరు. పైగా మానవుడు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఈ బంధువులు మిత్రులు అడ్డంగా ఉంటారు. బంధువుల మీద స్నేహితుల మీద ఉన్న అధికమైన ప్రేమ మమత మమకారం ఇవి బంధనాలు కలుగజేసి మోక్ష మార్గానికి అడ్డుగా నిలుస్తాయి. కానీ జయింపబడిన మనస్సు అలా కాదు, మోక్ష ప్రాప్తికి సహకరిస్తుంది, శాశ్వతమైన ఆనందాన్ని కలుగజేస్తుంది. కామం క్రోధం మొదలైన వాటికి వశమే జీవుణ్ణి ప్రాపంచిక బంధనాల వైపు నడిపిస్తుంది, పునర్జన్మకు కారణమవుతుంది. కాబట్టి జీవుడు ఎల్లప్పుడూ మనసుని తన అధీనంలో ఉంచుకొని తన మిత్రునిలాగా చేసుకోవాలి.